జనవరి 25న మనకు ఆదివారంతో కూడి రథసప్తమి రాబోతుంది. అయితే ఈ రోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఆకుని తింటే ఆయుష్ పెరుగుతుంది, డబ్బు వస్తుంది. అలానే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది. రథసప్తమి రోజున ఏంటంటే గనక సూర్య భగవాను మనం పూజిస్తూ ఉంటాము. ఈ రోజు ఏంటంటే ఉదయాన్నే లేవటం, శుచిగా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం, ఆ తర్వాత ఏంటంటే గనక స్నానం చేసేటప్పుడు 7 జిల్లెడాకులు 7 రేగు పళ్ళని ఏంటంటే గనక తలపైన భుజాలపైన పెట్టుకొని స్నానం చేయటం, ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాము. అయితే ఈ రోజు మనం చిక్కుడుకాయలతో రథం అనేది ఏర్పాటు చేసుకుంటాం. అలానే కాకుండా తులసికోట దగ్గర చక్కగా ఏంటంటే పిడికల మీదండి మనము అంటే పొయ్యిని అంటే రాజేసి దాని మీద ఏంటంటే పరమాన్నం వండి ఆ పరమాన్నం చిక్కుడు రథం తయారు చేసుకుని చిక్కుడు ఆకులను క్లీన్ చేసుకుని దానిపైన ఈ పరమాన్నం పెట్టేసి భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటాం కదా. అలా తినటం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుందని చెబుతూ ఉంటారు కదా. అయితే ఈ రోజు చాలా చాలా శక్తివంతమైన రోజు. ఈ యొక్క అంటే చెప్పాలంటే గనక చాలా శక్తివంతమైన రోజు. రథసప్తమి ఆదివారంతో రావటం చాలా విశేషం కాబట్టి ఈ రోజు గనక ఈ ఆకుని తింటే మీ జీవితం మారిపోతుంది. మనకేంటంటే పదే పదే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఈ ఆకుని తినటం వల్ల మళ్ళీ ఏడాది వరకు కూడా అంటే మళ్ళీ సంవత్సరం వరకు కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి అంటే అనారోగ్య సమస్యలు కానీ రావన్నమాట. నార్మల్ గా సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యకిరణాలు అనేవి ఏంటంటే గనక ఈ రోజు ఈ చెట్టులో చాలా అబ్జర్వ్ అయి ఉంటాయన్నమాట. సూర్యకిరణాలు కావచ్చు, సూర్యుడు అంటే డి విటమిన్ కదా, డి విటమిన్ ఉంటే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని మనందరికీ తెలిసింది. ఆరోగ్యం బాగుండాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా, అలానే కాకుండా మనకు బాగా కలిసి రావాలన్నా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన జీవితంలో సూర్యబలం పెరగాలన్నా, సూర్యుడి యొక్క అనుగ్రహం మనకు అంటే లభించాలన్నా సరే ఖచ్చితంగా ఈ రోజు రేగు ఆకులను తినండి. ఒక 2 రేగు ఆకులను తీసుకుని వాటిని శుభ్రం చేసుకుని వాటిని తినొచ్చు, లేదంటే గనక 5 కూడా తీసుకుని తినొచ్చు. కానీ రేగు ఆకులను తినటం వల్ల ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటాము, సంపాదన కూడా పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మర్చిపోకుండా రేగు ఆకులను మాత్రం ఈ రోజు తప్పనిసరిగా తినండి, తింటే మంచిది.